నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్, రాజాసాబ్ హ్మ్. ఒక రకంగా అంటే ఎంతో జోష్‌తోని మాట్లాడుకోవాల్సిన మాటలు ఉండాల్సింది అసలు సినిమాకి సంబంధించి. అవును. అవును. కొంచెం డిసప్పాయింటెడ్‌గా మాట్లాడాల్సి వస్తూ ఉంది. బట్ అవును. అయినప్పటికీ కూడా కలెక్షన్స్ బానే తెచ్చుకుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవును. అవును. సో, మీ కరెక్టే. అనలిస్ట్‌లు అందరూ కూడా. అవును. సో, ఇప్పుడు కొత్తగా అంటే మారుతి చాలా సార్లు ఆన్సర్ చేయాల్సొస్తుంది అందరికి. అవును. ఇంచుమించు ప్రేక్షకులకే ఎక్కువగాను. ఫ్యాన్స్ ఆ! అందరికీను. అలాగే ఎవరు క్వెషన్ చేసినా ఆయన ఆన్సర్ ఇయ్యాల్సిన పరిస్థితి అయితే అవును. ఉంది. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయన మీదే పడిందని అనిపిస్తుంది. అవునవునవును. సో, ఇలాంటి టైంలోని కొంత మారుతి ఎక్కడో అన్నట్టుగా అయితే వార్తొస్తుంది. హ్మ్. రాజకీయ కుట్ర గూడా కొంత దీనిలోని భాగమైంది. సినిమాని కావాలనే మొత్తము ఇది జేశారని జెప్పేసి. కొంతమంది ఏమంటారనంటే మారుతి ఎవరో వేరే వాళ్ళతో టై అప్ అయ్యి ఈ 'ప్రభాస్' ప్లాన్ జేసి సినిమా తీసాడు అని అంటూ ఉన్నారు. సో, రె నిజంగానే ఆ ఛాన్స్ ఉంటుందా? అంత అవసరం 2, ఎవరికుంటుంది? దాని 2 వలన వచ్చే లాభం కాదు. ఏంటి? 2 కరెక్ట్ కాదు. అంటే హ్మ్. వేరే హీరో ప్రాపకం కోసం ఈ హీరో సినిమాని హ్మ్. చెత్తగా తీసి ఇలాగా ఒక అపప్రదని మూటగట్టుకోవాలి. హ్మ్. కోట్లాది మంది ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని హేట్రెడ్‌ని మనం ఫేస్ చేయాలని జెప్పి ఎవరు కోరుకోరు కదా! హ్మ్. ఒక్కొక్కసారి ఇది కొత్తగా ప్రెజెంట్ చేయాలనే ఒక ఆలోచనలో హ్మ్. కొన్ని మిస్‌ఫైర్ అవుతాయి. ఇప్పుడు ఈవెన్ 'సుకుమార్' ఇప్పుడు 'వన్ నేనొక్కడినే' సినిమా ఆయన కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా డిజైన్ హ్మ్. చేయాలనుకున్నాడు. అది మిస్‌ఫైర్ అయింది. పని గట్టుకొని మహేష్ బాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం కోసం అప్పుడు 'సుకుమార్' చేసాడని చేశారంటే చెప్పలేం కదా! అవును. అలాగే 'ఎన్టీఆర్' తోటి 'పూరి జగన్నాథ్'. 'పూరి జగన్నాథ్' పీక్స్‌లో ఉన్నాడప్పుడు. అవును. వరుస వరుస హిట్స్. హిట్స్ తోటి. 'ఇడియట్', 'అమ్మా నాన్న అవును. తమిళమ్మాయి', అవును. 'బద్రి' ఈ సినిమాల తర్వాత 'ఎన్టీఆర్‌తో' సినిమా చేశాడు. హ్మ్. 'ఆంధ్ర వాళ్ళ' అని. హ్మ్. అప్పుడు 'ఎన్టీఆర్' 'స్టూడెంట్ నంబర్ వన్', అవును. 'సింహాద్రి' లాంటి సూపర్ సక్సెస్‌ల్లో 'ఎన్టీఆర్' ఉన్నాడు. అవును. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'ఆంధ్ర వాళ్ళ' మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తానే అంచనాల మధ్య ఆ సినిమా రిలీజ్ అయింది. హ్మ్. బాగా అవును. డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ చేసింది. కాబట్టి ఒక డైరెక్టర్ వేరే హీరో ప్రాపకం కోసం ఒక హీరో ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని చెప్పి ఎప్పుడు హ్మ్. చెయ్యరు. అలాగే పొలిటికల్‌గా గూడా ఇప్పుడు 'ప్రభాస్' ఏమి పాలిటిక్స్‌లో లేడు గదా! అతను హ్మ్. ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్టీకి తన మద్దతు ప్రకటించి ఉంటే, హ్మ్. అప్పుడు వేరే వాళ్ళు 'ప్రభాస్' పలానా పార్టీకి మద్దతు తెలిపాడు గాబట్టి, హ్మ్. మనం ఈ సినిమాని డ్యామేజ్ చేయాలని జెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బాలయ్య ఉన్నాడు. అవును. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి, హ్మ్. వేరే పార్టీ వాళ్ళు ఆయన సినిమాని ట్రోలింగ్ చేయడమో, మరొకటి చేయడమో చేస్తే చేస్తారు. హ్మ్. 'ప్రభాస్‌ని' ఎందుకు చేస్తారు? హ్మ్. విజయ్ ఉన్నాడు. ఆయన పాలిటిక్స్‌లోకి అవును. వస్తున్నాడు. ఆయనది ఆపారన్నా కాబట్టి అనుకోవచ్చు. ఆయనది ఇప్పుడు 'జననాయకుడు' సినిమాకి సెన్సార్ అవ్వకుండా వాళ్ళక్కడ కొన్ని శక్తులు అడ్డం పడుతున్నాయని చెప్పి ఓపెన్‌గా ఈవెన్ అక్కడ డీఎంకే చీఫ్ అది క్లియర్ స్టాలిన్, పిక్చర్ లెండి అందరికీను. స్టాలిన్ గూడా హ్మ్. ప్రకటించాడు. ఏంటి సెన్సార్‌ని గూడా అవును. బీజేపీ పార్టీ అడ్డం పెట్టుకొని ఇలాగా మద్దతిచ్చారాయన. చేస్తుందని హ్మ్. జెప్పి అంటున్నారు. దానికి ఇప్పుడు మన 'ప్రభాస్‌కి' రాజకీయ కుట్ర ఏముంటది అంటే వెనకాల? ఇక్కడేంటంటే మీరన్నదానికే సమ్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిన్ని గారో ఎవరో బీఆర్ఎస్ వాళ్ళని కలిసారు గతంలో కేటీఆర్ వాళ్ళనిను. సో, ఆ ఇష్యూ వలన అని అంటున్నారంట. అధికార రకరకాలుగా పక్షంలో ఇదే అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కలవడం. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభాస్‌ని కలవాలనుకుంటే, హ్మ్. ఆయన వాళ్ళ పీఏ తోటి ఎవరితోటో ఫోన్ చేయించి ఇలా ప్రభాస్‌తో మీటింగ్ ఏర్పాటు చేయమంటే, ముఖ్యమంత్రి హ్మ్. కలవాలనుకుంటున్నప్పుడు కలవడం అనేది సహజం కదా! అవునవును. అలాగా ఎప్పుడైనా ఏకంగా గవర్నమెంటే ఈ సినిమాని ఆపాల్సిన అవసరం ఏముంటది అసల. ఏముంది కదా! పైగా అలాగా నిజంగా అది జరిగితే హ్మ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఏది అతనేమైనా చిన్న అవునవును. స్టారా? పైగా 'ప్రభాస్' అనేవాడు కావాలంటే డైరెక్ట్‌గా నరేంద్ర మోడీకి డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడే రేంజ్ అవును. కదా! అవును. దట్టు అతని ఇమేజ్ చాలా మామూలు 'బాహుబలి' అవును. సినిమా మామూలు మంచి విప్లవం హెల్పింగ్ నేచర్ సృష్టించిందా? ఉన్న పర్సన్ గూడా గదా! ఆ! ఎక్కడ శత్రువులుండే ఛాన్స్ గూడా అది. ఉండదు. హ్మ్. బేసిక్‌గా అతను అందరిని అతను డార్లింగ్, డార్లింగ్ అంటాడు. అందరూ హ్మ్. గూడా అతని సన్నిహితులందరూ గూడా ఆయన్ని గూడా డార్లింగ్ అంటారు. అవును. కాబట్టి ప్రభాస్ మీద ఇటువంటి కుట్రలు అటువంటివి పన్నుతారని జెప్పి మనం అనుకోవడానికి లేదు. హ్మ్. కాకపోతే హావింగ్ సెడ్ ఆల్ థిస్ ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్‌ల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. జరిగింది. అది నిర్మాత పరంగా జరిగినటువంటి తప్పిదమా? ప్రభుత్వ పరంగా కొంత ఇది జరిగిందా అన్నది మనకి క్లారిటీ లేదు కానీ, అవును. ప్రీమియర్స్ పరంగా ఇప్పుడు సమ్ ఏపీలో 8:45, 9 గంటలకి షోలు పడితే ఇక్కడ మిడ్‌నైట్ కానీ పడలేదు. పడలేదు. అవును. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును. ఈ ఇప్పుడు పర్మిషన్స్ విషయంలో గూడా ముఖ్యంగా
చివరి నిమిషం వరకు కూడా క్లారిటీ లేకుండా షోస్ ఉంటాయా లేదా అని చెప్పి ఫ్యాన్స్ అవును. ఎదురు చూడడం, అవును. పలానా థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి తెలిసిన తర్వాత ఉరుకులు పరుగుల మీద రయ్యి వెళ్ళడం. రయ్యమని చెప్పి రోడ్ల మీద పరుగులు అవును. తీయడం అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అవును. కదా. అవునవును. హాఫ్ అన్ అవర్ ముందు బుకింగ్స్ ఓపెన్ అయితే హాఫ్ అన్ హ్మ్. అవర్ కి ఆ పర్టికులర్ థియేటర్ కి చేరుకోవడం కోసం అవును. కుర్రాళ్ళు స్పీడ్ మీద వెళ్తే అవును. ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు 'పుష్ప 2' ఘటన మనందరికీ తెలుసు. అవును. యాక్చువల్‌గా నేను ప్రత్యక్షంగా మొన్న ఈ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు హ్మ్. విమల్ థియేటర్‌లో హైదరాబాద్‌లో అటువంటిదేమైనా జరుగుతదేమో అని భయపడ్డాం. హ్మ్. ఒక 2,000, 3,000 చెప్పలేం మంది సార్ అసలు. ఫ్యాన్స్ ప్రభాస్ అస్సలు ఫ్యాన్స్ వచ్చేసారు. ఆపలేం అదే వాళ్ళని. వాళ్ళు ఒక ఇందులో ఉంటారు కదా. అవును. స్టింజ్ ఉంటది ఆ! ఫుల్‌గా వాళ్ళకి. అవును. అందువల్ల ఆహ్, అటువంటివి జరగకుండా మాత్రం ప్రభుత్వం చర్యలు హ్మ్. తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవును. పర్టిక్యులర్‌గా శౌర్య మన తెలంగాణలో ఎందుకో ప్రతి సినిమాకి ఇటువంటి గందరగోళం. ఇప్పుడు 'అఖండ అవునవును. 2' విషయంలో అలాగే జరిగింది. అవును. ఎవరో కోర్ట్‌కెళ్ళడం, స్టే రావడం, మళ్ళీ ఆ అవును. స్టేని మళ్ళీ మళ్ళా కొట్టేస్తూ ఇంకొక రోజు ఒకటి రావడం. కేసేయడము. మళ్ళీ దాని మీద ఇలాగా గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పాలిసీని పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలి. ఇంకా ప్రతి అది సినిమాకి ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ పోతది సార్ పోతది. దానివల్ల. ఇంకొకటేంటంటే ప్రతి సినిమాకి ఈ పైరవీలు లేకపోతే మరోటి జరగడానికి అవకాశం ఇచ్చేలాగా, అవును. వాటికి తావిచ్చేలాగా అవును. వ్యవహరించడం అనేది ప్ర గవర్నమెంట్ క్రెడిబిలిటీకి కూడా మంచిది గాదు. అవును. కదా. ఈ ఫాన్స్ నెగెటివ్ తీసుకుంటారు. అవును. ఇప్పుడు ముందు అవును. ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ కావాలని పనిగట్టుకొని 'ప్రభాస్' సినిమాని ఇబ్బంది పెట్టాలని హ్మ్. చూసిందని చెప్పి టాక్ బయట స్ప్రెడ్ అవుతుందో, అటువంటిది ఖచ్చితంగా ఉంటది ప్రమాదం. అవును. కదా. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అవును. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఆయన అసలు నాకు సంబంధం లేదు. ఇది అవును. నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా, నా జీవోలు నోటీస్‌కి కూడా పాస్ నా అయిపోతున్నాయి. నోటీస్‌కి రాకుండానే ఎంత జరుగుతుంది? నన్ను ఆ! అడగొద్దు అంటున్నాడంటే, అది హాస్యాస్పదంగా ఉంది. అది అసలు ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చది. అవును. అంటే స్వయంగా ఒక మంత్రి అవును. రేవంత్ రెడ్డి తర్వాత కీలకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అవును. దట్ టూ సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్ హ్మ్. నాకు తెలియకుండా ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ఇది మొదటిసారి కాదు. 'అఖండ అవును. 2' విషయంలో కూడా ఆయన అవును. చెప్పాడు. మరి అది చాలా ఘోరమైనటువంటి విషయం కదా. అవును. ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు పర్మిషన్‌లు ఇచ్చేయడం. అవును. ఆయన ఏమన్నాడు, నేను అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ప్రీమియర్స్‌కి అనుమతులు ఇవ్వడం కానీ, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ పర్మిషన్ లేదని చెప్పి నేను చెప్పాను. నేను అవును. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్తున్నాడు. హ్మ్. మరి ఎందుకు హ్మ్, ఇలా ఇలాగా జరుగుతున్నాయి. అభిమానుల జేబులకి చిల్లులు పడేలాగా, అవును. ముఖ్యంగా గందరగోళానికి దారి తీసేలాగా అవును. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే సార్, ఆ! ఇది ఇంత కాంట్రోవర్సీ అవ్వడానికి గూడా ఇప్పుడు హ్మ్. 'అఖండ'కి ప్రాబ్లమ్ వచ్చింది అవును. ఫస్ట్. అవును. తర్వాత 'రాజాసాబ్‌కి' వచ్చింది. ఈ అవును. మధ్యలో ఉన్న 'మనశంకర్ వరప్రసాద్' పర్మిషన్స్ అన్ని బానే వచ్చేసినాయి. అవును. ఇప్పుడు లక్ అనుకోండి, లేతే ఇంకోటి అనుకోండి అంటే గానీ, ఇది బట్ అది ఇంపాక్ట్ అయిపోతుందక్కడ. ప్లానింగ్ కూడా ఆ! శౌర్య. ప్లానింగ్ గూడా ప్రాబ్లమ్. ఇంకొకటేంటంటే శౌర్య, అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రీమియర్స్ వల్ల సినిమాలు హ్మ్. కిల్ అయిపోతున్నాయి. అవునవునవును. నిజమే. కిల్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' లాంటి అంటే యునానిమస్ టాక్ వస్తే ఓకే గాని, అవును. ఏమవుద్దంటే శౌర్య ఇప్పుడు మిడ్‌నైట్ 10:30, 11 తర్వాత అవును. సినిమాకి వెళ్తారు. మామూలుగా 200, 300 ఉన్న టికెట్‌ని వాళ్ళు రూ. 1000 అలాగ అమ్ముతారు. అవును. రూ. 1000 పెట్టి అర్ధరాత్రి సినిమాకెళ్ళి వెళ్ళిన ఆడియన్‌ని సాటిస్ఫై చేయాలంటే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉండాలి? అవును. కదా. నువ్వేమో మామూలు టికెట్ కంటే కూడా రెండింతలు, మూడింతలు పెట్టి టికెట్ తీసుకుంటున్నావు. అవును. మామూలుగా ఆ టైంలో పడుకునేవాడివి మేల్కొని ఆ సినిమా చూస్తున్నావు. టైమ్ స్పెండ్ ఏ చేస్తున్నారు. రేంజ్‌లో ఉంటే ఆడియన్‌ని సాటిస్ఫై చేస్తది? అవును. వాళ్ళు డెఫినిట్‌గా బయటకొచ్చి ఏం బాలేదు, ఏం బాలేదు, చెత్త, ప్రీమియర్ రోజే రివ్యూల వల్ల మొత్తం ఉన్న చెత్త, సినిమా చెత్త, మొత్తం చెత్త అంటే చెప్పాను దెబ్బతినేస్తది. కదా, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం. అవును. అదే డైరెక్ట్‌గా సినిమాకెళ్ళిపోతే ఇప్పుడు ఇబ్బందుండదు. మామూలుగా ఇప్పుడు 200, 300 పెట్టి సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళకి అవును. హ్యాపీగా అనిపిస్తది. అరే! బానే ఉంది, బావుందని చెప్పి అంటారు. అవును. ఎవరైతే టికెట్ ఎక్కువ రేట్‌కి కొనుక్కొని సినిమాకెళ్తారో, అది కూడా ఆడ్ అవర్స్‌లో సినిమా చూస్తారో, హ్మ్. వాళ్ళని సాటిస్ఫై చేయడం అన్నది చాలా చాలా కష్టం. అవును. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు 'రాజా సాబ్' కానీ, అంతకుముందు 'గేమ్ చేంజర్' గాని, అంతకుముందు 'హరిహర వీరమల్లు' గాని, అవును. 'అఖండ' గాని, ఈ సినిమాలన్నిటికి ఇంత నెగెటివ్ టాక్, ఇంత నెగెటివ్ ఇది రావడానికి కారణాల్లో హ్మ్. ఈ టికెట్ రేట్ల పెంపుదల కూడా ఒకటి. అవును. దీన్ని మన హీరోలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హ్మ్. ఏదో ఒక్క రోజు, 2 రోజులు తాత్కాలిక ప్రయోజనం కోసం. ఇప్పుడు 'రాజా సాబ్' సినిమా ఉంది. ఈ రోజు నుంచి నార్మల్ రేట్స్ అన్నారు. అవును.
ఎందుకు 2 రోజుల్లో ఎందుకు ఇంక ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఒకటే ఇప్పుడు అప్పటికే అసలు జరగాల్సిన హాని అంతా జరిగిపోతుంది. డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు లేదు అదే రేటు మీరు టికెట్ రేట్ ఏం పెంచలేదు అన్న ఇంకా అవును. తగ్గించామని చెప్పినా కూడా ఇంట్రెస్ట్ ఉండదు అవును. కదా. అవును. ఇప్పుడు 3 రోజు తగ్గించారంటే అరే బాలేదురా అందుకే తగ్గించారు అవును. అంతే. అంటారు అంతే కదా. కదా! ఇప్పుడు మనం బట్టల ఆఫర్ పెట్టినా సరే ఆ ఏముందో చినిగినయి ఉన్నాయా? లేతే ఏందని ఎతుక్కుంటూ ఉంటాం. వెతుక్కుంటారు కదా. ఆఫర్ ఉన్నదంటే. ఆ అలాగా ఈ తగ్గించారనంగానే. సినిమాలకి అసలు టికెట్ రేట్లు పెంపుదల అనేది హ్మ్. అసలు ఎవరు కూడా దాన్ని ప్రభుత్వాలు ముఖ్యంగా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి సార్. ఆ గవర్నమెంట్ అయితే ఈ విషయంలో సినీ ముఖ్యంగా ఇండస్ట్రీకి మిగతా సంబంధించి మాత్రం మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా లేదంట. ఇప్పుడు లేదు. అవును. తమిళనాడులో గానీ, కర్ణాటకలో గానీ ఎక్కడ కూడా అవును. ఇలా టికెట్ రేట్లు విపరీతంగా పెంచుకోవడం అనే ఇది లేదు. సంప్రదాయం ఎక్కడా లేదు. అవును. ఇక్కడ అది ప్రతి సినిమాకి ఈవెన్ డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అవును. మొన్న అవును. వచ్చినటువంటి 'కుబేర' అవును. అంటే నాగార్జున ఉన్నా కూడా అది డబ్బింగ్ సినిమా అవును. కదా. అలాగే 'కూలీ' నాగార్జున ఉన్నా కూడా డబ్బింగ్ సినిమా. అవును. ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేసి హ్మ్. ఈ సినిమా లవర్స్ జేబులు చిల్లులు పడేలా చేసి అవును. సాధించేది ఏంటి అన్నది సో, మనకి అప్పుడు నిజంగా ఏం అర్థం జరిగిద్ది కావట్లేదు. సార్? ఇదే కదా! ఇప్పుడు పైరసీ అంటే ఎట్లాగా ఇప్పుడు ప్రేక్షకుల్ని అందుకనే కదా. కంట్రోల్ ఇప్పుడు చేయలేరు కదా! కాదు ఇప్పుడు 'ఐబొమ్మ రవికి' అంత ఆ! మద్దతు ఎందుకు వచ్చింది. వెల్లువెత్తింది? అవును. ఈ టికెట్ రేట్లు దీన్ని చూసి. మీరేమో అవును. ఇష్టం వచ్చినట్టు అంటే ఒకప్పుడు ప్రతి థియేటర్ దగ్గర ఒక 5, 6 10 మందో ఉండి హ్మ్. అదొక ప్రొఫెషన్ లాగా చేసుకొని నిజమే. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకొని అవును. జీవనాధారంలాగా ఉండేది. ఉండేది. కదా. ఇప్పుడు అట్లా గాదు. ఇప్పుడేంటంటే నిర్మాతలే హీరో కోట్లకి హీరోలు హీరోలు, నిర్మాతలు వీళ్ళు కలిసి ఒక దీనిలాగా వాళ్ళ ప్రయోజనం కోసం సిండికేట్ కేవలం ఒక టైప్‌లో సినిమాకి సంబంధించి ఒక నలుగురు, ఐదుగురికి లబ్ధి చేకూర్చడం కోసం యావత్ కోట్లాది మందికి నష్టం చేకూర్చేలాగా అవును. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అది అవును. ఖచ్చితంగా దారుణాతి దారుణమైనటువంటి విషయం. చేంజ్ అయితే రావాలి సార్. ఎందుకంటే రావాలి ఖచ్చితంగా. ప్రేక్షకులందరూ ఆల్‌మోస్ట్ ఇంకొకటేంటంటే ఒక సినిమా లవర్‌గా మనం హ్మ్. చూస్తే దానివల్ల సినిమాకి విపరీతమైన నష్టం జరుగుతుంది అవును. కదా. అవును. అంతే. సో, టాక్ అంతే. ఇమ్మీడియేట్‌గా నెగెటివ్‌గా స్ప్రెడ్ అవును. అయిపోవడం, ఎక్కువ అంచనాలతోటి వాళ్ళ సినిమాకెళ్ళి, ఎక్కువ అవును. డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని, అవును. వాడు సాటిస్ఫై అవ్వకపోవడం, ఇవన్నీ గూడా ఇంపాక్ట్ చాలా పడిపోతుంది దాని మీద. దారుణమైనటువంటి ఇది తీసుకొస్తున్నాయి నష్టాల్లోకి కాబట్టి, తీసుకెళ్తుంది. డెఫినిట్‌గా ప్రభుత్వం 2 ప్రభుత్వాలు గూడా మన అవును. తెలుగు అవును. రాష్ట్రాలు 2 ప్రభుత్వాలు గూడా ఈ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి విధి కంప్లీట్‌గా ఒక విధానాన్ని నిర్దిష్టంగా ఒకటి ఇప్పుడు ఉండిపోతే ఏదైనా ఒక ఇబ్బందుండదు సార్. సినిమా మన సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించడం, హ్మ్. మన ఆచార వ్యవహారాల్ని ఇది చేసేలాగా ఉండడం, హ్మ్. మెరుగుపరిచేలాగా ఉండడం. ఇటువంటి సినిమాలొచ్చినప్పుడు పన్ను రాయితీ ఇవ్వాలి తప్ప, అవును. అవును. ఏదైనా సినిమా చాలా బావుంది, చిన్న సినిమా అంటే టాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. అవును. అవును. అంతేగాని ఇలాగ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పెద్ద ఇది కరెక్ట్ సినిమాలకి కాదులెండి అసలు. చేయడం అన్నది చాలా దారుణమైనటువంటి. ఎలాగూ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది కదా అని హీరోలు, డైరెక్టర్లు రెమ్యూనరేషన్‌లు పెంచేయడం. బడ్జెట్ పెంచేస్తున్నారు. రెమ్యునరేషన్స్ దానివల్ల పెంచేస్తున్నారు. అనవసరమైన బడ్జెట్ పెరిగిపోతుంది. సినిమాకంటే ఎప్పుడైతే హీరో రెమ్యూనరేషన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఆకాశాన ఉంటదో, హ్మ్. మిగతా వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా నువ్వు బార్గెయిన్ చేయలేని పరిస్థితిలో ఉంటావు గదా. ఉంటది. అంతే అంతే. ఇప్పుడు హీరో ఒక సినిమాకి 100,00,00,000, 150,00,00,000 రెమ్యూనరేషన్ అనుకో. అవును. హీరోయిన్ లేదమ్మా ఈ సినిమాకి ₹1,00,00,000 తీసుకొని అడగగలుగుతావా? అడగలేరు. అందుకే అక్కడ ఈరోజు ఎంతిచ్చారో అందులో కనీసం హీరోయిన్‌లు కూడా ఇప్పుడు 10,00,00,000, 15,00,00,000 అవును. రెమ్యూనరేషన్ అంటున్నారు. డైరెక్టర్లు కూడా 50,00,00,000, 60,00,00,000 రెమ్యూనరేషన్ అంటున్నారు. అవును. ఇంక వీళ్ళ రెమ్యూనరేషన్ ఎలా ఉంటే మిగతా చిన్న టెక్నీషియన్‌లు గాని, మిగతా ఆర్టిస్ట్‌లు గాని వీళ్ళందరూ గూడా అవును. రెమ్యూనరేషన్ ఆ రేంజ్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా. అంటే అవును. ఆహ్, ఎంతో కొంత ఉంటది సరౌండింగ్స్‌లోనే కదా. ఇంక ఉంటారు బార్గెయిన్ వాళ్ళు. ఆ! చేయలేరు కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రోజుకి ఒక 50,000 తీసుకున్న ఆర్టిస్ట్ అంటే అవును. మీరు అడగలేరు కదా. సార్ హీరోకి అంత ఇస్తున్నారు, డైరెక్టర్‌కి అంత ఇస్తున్నారు. మా అవును. దగ్గరికి వచ్చేసరికి ఎందుకు సార్ అవును. అని చెప్పి అంటారు కదా. అవును. సో, ఇలాగా ఇటువంటి ప్రమాదాన్ని కూడా తావిస్తున్న అవును. ఈ దీన్ని ప్రభుత్వాల పరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అవసరం అయితే ఎంతైనా ఉంది. ఉంది. అవును. అది ఎందుకంటే ఖచ్చితంగా. సామాన్యుడి ఇది కూడా తీసుకోవాలి వాళ్ళు. అంతే ఇప్పుడు గదా. సినిమా మీటింగ్ జరిగిందనుకోండి సార్ వాళ్ళకి సంబంధించి. హ్మ్. వాళ్ళ మీటింగ్ ఉన్నప్పటికి కూడా సామాన్యుడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడని వాళ్ళయి కూడా అంతే రివ్యూస్ గదా. తీసుకోగలిగితే ఒక అంచనాకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ రాగలుగుతారు. ఆడియన్స్ థియేటర్‌లకు రావడం మానేశారని జెప్పి అందరూ మొత్తుకుంటున్నారు. అవును. ఇప్పుడు అవును. ఆ మధ్య అమీర్ ఖాన్ అవును. కొన్ని గణాంకాలు చెప్పాడు, హ్మ్. ప్రకటించాడు. ఏంటంటే మన 150,00,00,000 కలిగినటువంటి మన దేశ జనాభాలో హ్మ్. కేవలం 2-3% సినిమాలు చూస్తున్నారంట. హ్మ్. 2-3% అంటే 'పుష్ప' లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మొత్తం రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసిన సినిమాని కూడా ఫోన్‌లో 3%. చూసేస్తారు. 3 అవును. థియేటర్‌లకొచ్చి చూసేవాళ్ళు 3%. అవును. అంటే 150,00,00,000 3% అంటే ఎంత? అవును. ఓ 5, 6 కోట్ల మంది చూస్తున్నారు. అంతే. అంతే సార్. ఎందుకని? ఈ టికెట్ రేట్లు విపరీతంగా ఉండడం, లోపల తినుబండారాలు అసలు అందుబాటులో అవి లేకపోవడం. మరి దారుణం ఆ! సార్ అసలు.
అసలు ఒక పాప్కార్న్ బయట 10 రూపాయలు దొరికేదాన్ని 150 రూపాయలకి అమ్ముతున్నారు. 150 దగ్గర ఉన్నారు మీరు, ఇంకా 270, 260 ఉన్నాయి. చూడు మరి. ఆ? కాఫీ బయట 10 200 రూపాయలు అంటే దొరికే ఇంకేం వాటర్ బాటిల్, 20 రూపాయలు దొరికే వాటర్ బాటిల్ టికెట్ అది ఎంఆర్పి పెట్టి మరి అమ్ముతున్నారు వాళ్ళు. అమ్ముతున్నారు. అడగడానికి లేకుండా ఇదేంటి అంటే దాని మీద 70 రూపాయలు ఎంఆర్పి ఉందా? ఉంటుంది. అవును, అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా ఘోరమే కదా. గౌరవం. నియంత్రణ లేకపోవడం, ధరల మీద ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం. అవును, బయట నీకు 20 రూపాయలు దొరుకుతున్న వాటర్ బాటిల్ ఇక్కడ వచ్చేసరికి ఎందుకు 60 రూపాయలు. 60 రూపాయలు అవుతుంది, 70 రూపాయలు అవుతుంది చాలా వాటి మీద చర్యలు అయితే అని తీసుకోవాలి సార్. తీసుకోవాలి కదా ప్రభుత్వాలు. తీసుకోవాలి. ఆ విషయంలో అంటే ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా అవును, జనాల్లో ఇంత అసంతృప్తి, ఇంత అసహనం, ఆగ్రహం, ఆవేదన ఇంత వ్యక్తం అవుతున్నా కూడా ఏదో చెప్తారు నెగ కదా, మళ్ళా సినిమా వచ్చేసరికి వాళ్ళే మామూలు ఆ. అయిపోతారులే. ఏదో కానీ లేదు సార్, రియల్లీ వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే దాని మీద వచ్చే బడ్జెట్ చాలా ఇన్కమ్ కదా అది. దాన్ని వీళ్ళే గండి కొట్టుకుంటున్నారు, ఇంకా ఎవరిది అవును. రెస్పాన్సిబిలిటీ అంతే కదా. కాదు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడం అనేటువంటి పరిస్థితిలో ఉంది. అవును, అందుకే అందరూ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఓటీటీలో అంతే. చూస్తున్నారు. ఇంకొంచెం ముందు చూడాలంటే పైరసీకి పాల్పడుతున్నారు కదా. సో ఇవన్నీ మనం అడ్డుకట్ట వేయాలంటే హ్యాపీగా థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూడగలిగేలాగా ప్లాన్ రేట్లు చేయాలి. అందుబాటులో ఉండాలి, థియేటర్లో సౌకర్యాలు అవును, బాగుండాలి, తినుబండారాలు కూడా. ఎందుకంటే ఒక అన్నిటి మీద థియేటర్లో కూడా సినిమా చర్య చూడాలంటే శౌర్య అవును, ఇంచుమించుగా సినిమా 3 గంటలు 2.5 గంటలు ఉన్నా అవును, సినిమాకి వెళ్ళడం దగ్గర నుంచి థియేటర్ క్యాంపస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి 4-5 గంటలు పడుతుంది అవునవును. కదా. మినిమం ఒకసారి 5 అవర్స్ వెచ్చించాల్సి ఉంటుంది. 5 గంటలు ఓన్లీ అక్కడ అవును, వెళ్ళడానికి రావడానికి. ఒక పూట ఈ ప్లాన్ ట్రాఫిక్ లో చేసేసుకుంటాం ఒక సార్. పూట, కొన్ని సందర్భాల్లో అయితే ఆ. ఫ్యామిలీ తోటి వెళ్ళి రావాలంటే ఒక ఒక రోజు, పూట అంతే, ఒక రోజు. ఒక రోజు. ఇప్పుడు అవును. మ్యాట్నీకి వెళ్తే అవును. 11-12 గంటల నుంచి తయారవడం అది ఉంటది. ఉంటది. అక్కడికి వెళ్ళడం, సినిమా అయిన తర్వాత ఈ ట్రాఫిక్ లో ఇంటికి వచ్చేసరికి 8-9 అవుతుంది. అవును, అంటే ఒక రోజు కేటాయించాల్సినటువంటి పరిస్థితిలో అవును, ఇది ఒక తలకు మించిన భారం లాగా అయిపోవడాన్ని అవును. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండాన్ని ఖచ్చితంగా మనం మంచి ఖండించాలి. డెసిషన్ తీసుకోవాలని అయితే అవును. ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సౌర్య, థ్యాంక్ యూ.